ప్రభావితం చేస్తారో వాళ్ళందరూ అన్ని రకాలుగా చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ రోజు పార్టీ ఓడిపోతుందని ఇప్పుడు కొత్త డ్రామాకి తెరలేపారు. ఈ డ్రామా ఎవరికి జనాలకు అర్థం కాకే కదండి, రాష్ట్రం అంతా కూడా తెలుసు. ఇది అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వేరు వేరు అని చెప్తే ఇది పచ్చి అబద్ధం అవుతుంది. ఇలా చేయడానికి చేసిన ప్రయత్నం ఉంది కదా. ఇద్దరు సాయంత్రం ఈ ఐపాక్ అనే సంస్థ, ఆ సాక్షి టీవీ, సాక్షి పేపర్ బాగా అవుతుంటాయి. ఏమంటే తెల్లవార్తలు వేస్తే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఈ కేసులు వీటి బయటపెట్టి ఇదే కారణం, వాడికి ఇంకేం పని లేదు ఆ పేటీఎం బ్యాచ్ కి. అట్లా కొన్ని మన మీద కూడా పడుతుంది. బేబీని కానీ మీరు కానీ టీవీ 5 అనవసరమైన వాదనలు తీసుకొని పెడతారు. వీళ్ళు వాళ్ళు చెప్తే నిజాలంట, మిగతా ఎవరు ఏ మీడియా రాసినా అబద్ధాలంట. అంటే ఇంత దుర్మార్గంగా అబద్ధాన్ని నిజం చేసి ప్రచారం చేస్తున్న సాక్షి మీడియాలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేరు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఐఓ ఆఫీసర్ రామ్చింగ్ని మార్చేసి వికాస్ కుమార్ పెట్టిన తర్వాత ఏం ప్రోగ్రెస్ జరిగిందనే విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడా కూడా గమనించాల. మీరు కర్నూలు సంఘటన చూస్తే బిత్తరపోతామండి. నిజంగానే ఇన్వెస్టిగేషన్ ఆఫీస్కి స్టాఫ్ ఉండదు, రాష్ట్ర పోలీసులే అన్ని సమకూర్చాలి. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ వచ్చి ఎస్పీ స్థాయి అధికారులకి మాకు ప్రొటెక్షన్ ఇవ్వని చెప్పి మా వాళ్ళ కాదని చేతులెత్తే ఎంత దుర్మార్గంగా పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మార్చేసి సొంత చిన్నాన్న కేసులో ఉన్న దోషులు కాపాడుతున్నారంటే ఎంత దుర్మార్గమైన రాజకీయం. అసలు రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా సార్? నాకు డౌట్ వస్తుంది. పౌర హక్కులు, మానవ హక్కులు జరుగుతున్నాయి. ఇప్పుడు సిబిఐ వాళ్ళు వచ్చి ప్రొటెక్షన్ అడిగినప్పుడు కర్నూలులో విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఇబ్బందులు ఉన్నాయి, అవినాష్ ను మేము ప్రశ్నించాలి అన్నప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పారు ఇప్పుడు పోలీసులు. మరి అదే మీ పార్టీ అధినేతను మామూలుగా అది ఇంత పెద్ద విషయం కాదు అది అసలు. ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అయినా కానీ అట్లాంటి చిన్న విషయానికి కూడా మొత్తం మీ పార్టీ శ్రేణులు ఎక్కడెక్కడైతే ఉంటారో మీ అగ్రశ్రేణి నాయకుల ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టి, ఆ తర్వాత 144 సెక్షన్లు పెట్టి, చుట్టూ ఇవన్నీ పెట్టి, మరి ఎట్లా అర్ధరాత్రి ఆయన బస చేసిన వెహికల్ డోర్ కొట్టి ఎట్లా తీసుకున్నారు సార్? మరి అదే ఇక్కడ ఏమంటారు, అధికార బలం, అంగబలం, 150 మంది ఎమ్మెల్యేలు నాకు ఉన్నారని గర్వం, ఎంపీలు ఉన్నారని గర్వం, అధికార దర్పంతో పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని నాకు అధికారం ఉంది, నా వెనకాల 150 మంది ఉంది, నేను చెప్తే పనిచేసే గోస్తాలు ఉన్నారని చెప్పి దుర్మార్గంగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అక్రమాలండి ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు దేశద్రోహి పారిపోతాడు, ఆడి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్లోనే ఉన్నాడు. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి నిమిషాలు చేశారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కేసులో అసలు ఎంత డ్రామా అంటే, అసలు ఆ రోజు పెద్ద టెంట్ వేసి బిర్యానీలు పంచి, మందు పంచి, తాపిచ్చి, కర్ర